తెలుసు కదా, నేను మీ ఈసీఆర్ ఆంధ్రులు అందగాడు తెలంగాణ కుర్రోడు. ఫైనల్లీ గాట్ ఇట్ ద పెద్ది మూవీ అయితే చూడడం జరిగింది అనమాట. ఏమని చెప్పను అప్ప పెద్ది నెక్స్ట్ లెవెల్ మూవీ అని చెప్పొచ్చు అనమాట. అండ్ బుచ్చిబాబు బ్రో ఎక్కడో తీసుకోవాలనుకుంటారు కానీ ఎక్కడో చేశాను అన్నట్టు, మీరైతే మూవీని ఎక్కడికో తీసుకెళ్లారని చెప్పొచ్చు అనమాట. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఎక్స్పెషల్ ఏందిరా అన్న చరణ్ అయితే ప్రాణం పెట్టాడని చెప్పొచ్చు అనమాట. ఈ మూవీలో అయితే అన్నైతే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్, ఎంత కష్టపడ్డాడు అనేది మూవీలో అయితే మనకైతే కనపడుతుంది అనమాట. చెయ్యరు కొట్టుకోవాలి, చాలా కష్టపడ్డాడు అనమాట ఈ మూవీ కోసం అయితే. దానికోసం సరే ఈ మూవీ 1000 కోట్లు ఆడాలి పక్క. మూవీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ అంతేకాకుండా చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారనమాట. అండ్ కమింగ్ టు ద పాయింట్, యాక్టర్స్ వచ్చేసరికి మన శివరాజ్ కుమార్ గారు, దివ్యేంద్ర గారు, జాన్వీ కపూర్ గారు, అండ్ అంతేకాకుండా ఇలా చాలామంది అయితే యాక్టర్స్ ఉన్నారనమాట. అండ్ మన యానిమల్ మూవీలో వాట్ ఏ విజన్ వాట్ ఏ థాట్ అనే పర్సన్ కూడా అయితే మూవీలో మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయడం జరిగింది అనమాట. అండ్ అంతేకాకుండా ఇలా మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ జగపతి బాబు అని చెప్పొచ్చు అనమాట. ఆయన మూవీని అయితే నెక్స్ట్ లెవెల్ స్టోరీ అనేది మొత్తం మూవీ పాయింట్ ఆఫ్ వ్యూ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతుంది అనమాట. జగపతి బాబు గారు అయితే పర్లేదు, మీరు చూడొచ్చు, బాగానే ఉంది. ఓవరాల్గా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మనకైతే బోర్ కొడుతుంది. ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక విలేజ్ కోసం జరిగే ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అని చెప్పొచ్చు అనమాట. మూవీ అయితే మనకి స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు బోర్ కొడుతుంది. అండ్ ఎక్స్పెషల్లీ బీజిఎం గురించి చెప్పాలి. ఏఆర్ రెహమాన్ గారు నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చారని చెప్పొచ్చు అనమాట. ఈ మూవీలో బీజిఎం అయితే బాగుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పర్లేదు. అండ్ కొన్ని సాంగ్స్ అయితే ఓకే మంచిగానే ఉన్నాయి. కొన్ని సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి. అంత బాగాలేని కూడా చెప్పలేం కానీ పర్లేదు, బాగానే ఉంది. అండ్ స్పెషల్ ఐటమ్ సాంగ్ మెరిసిన మన శృతి హాసన్ కూడా ఓకే, సాంగ్ కూడా మంచిగా అనిపించింది. అండ్ అంతేకాకుండా ఈ మూవీ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు మనకి బోర్ కొట్టదు. అండ్ కమింగ్ టు ద పాయింట్, స్టోరీ అని చెప్పొచ్చు అనమాట. స్టోరీ అయితే చాలా బాగుంది. అంతేకాకుండా ఈ స్టోరీ రొటీన్ రెగ్యులర్ స్టోరీ కానీ ఇలా కొత్తగా అయితే ఏముండదు. కానీ నార్మల్గా ఒక ఊరు కోసం, ఆ ఊరికి ఒక గుర్తింపు ఉండదన్నమాట. ఆ గుర్తింపు కోసం హీరో ఏం చేసిండు, ఆ తర్వాత తను ఎన్ని విధాలుగా ఆటలను ఆడి గెలిచి ఆ తర్వాత తన ఊరి కోసం ఏ విధంగా గుర్తింపు తీసుకొచ్చినది అనమాట స్టోరీ అయితే. సింపుల్గా చెప్పాలంటే మనం చాలా మూవీస్లో కూడా ఈ స్టోరీ అయితే మనం చూడడం జరిగిందనమాట. స్టోరీ అయితే ఇంతే ఏముండదు, ఏ విధంగా తీసుకెళ్ళిన దాన్ని అయితే చూడొచ్చు. దీని మీద అయితే చూడొచ్చు అనమాట. ఓకే, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. అంతేగాని కెమెరా నాకు క్వాలిటీ కొంచెం అటు తక్కువ అనిపించింది అనమాట. క్వాలిటీ బాగాలేదు. చూపించేటప్పుడు ప్రజెంటేషన్ కెమెరా క్వాలిటీ అంత బాగా అనిపించలేదు నాకు ఎందుకో, మరి చూసినప్పుడు అంత క్వాలిటీ అయితే అనిపించలేదు. ఓకే, మీరు చూడాలంటే చూడవచ్చు, మూవీ అయితే బాగానే ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ చరణ్ కోసం చూడాలి. చరణ్ నెక్స్ట్లో ఆయన కష్టపడని చెప్పచ్చు. మూవీ కోసం ప్రాణం పెట్టాడు 100% అని చెప్పచ్చు. ఆయన కోసం అయితే మూవీ ఖచ్చితంగా ఆడాలి, ఆయన కోసమే చూడాలి మూవీ. కానీ అంత బాగుంది మూవీ అయితే. ఆయన చూడడం కోసం చూడొచ్చు. ఆయన ప్రాణం పెట్టాడని చెప్పొచ్చు ఈ మూవీ అయితే. చరణ్ అయితే నాకైతే చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఆయన యాక్టింగ్. ఇంకా జాన్వీ కపూర్ అంటారా, మరి ఎందుకుందో నాకు అర్థం కావట్లేదు అమ్మాయి అయితే. మన బుచ్చిబాబు గారు ఎందుకు పెట్టారు అమ్మాయిని అయితే నాకేం అర్థం కాలేదు. ఇలా దివ్యేంద్ర క్యారెక్టర్ అయితే నెక్స్ట్లో అని చెప్పొచ్చు అనమాట. అదే మన మున్నాబాయి గారు, మిర్జాపూర్ బ్లాక్ చేసిన మున్నాబాయి గారు అయితే ఆయన క్యారెక్టర్ అయితే మంచిగా ఉంటుంది. ఉన్నంతసేపు అయితే బాగానే చేశాడని చెప్పొచ్చు. అండ్ హీరోయిన్ అయినా ఎందుకుందో నాకు అర్థం కాలేదు ఈ మూవీలో హీరోయిన్ లేకపోతే బాగుండేది. ఈ మూవీ మంచి బాగుండేది అనిపించింది. ఓకే, చూడొచ్చు, పర్లేదు, బాగానే ఉంది. మూవీ ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో జరిగే చాలా ఇష్టపడేది ఈ మూవీ అయితే వాచ్ చేయొచ్చు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ జరిగే మూవీ అయితే ఇది కంప్లీట్గా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ జరిగే మూవీ. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో జరిగే మూవీస్ ఇష్టపడేటోళ్ళు అయితే ఈ మూవీ ఖచ్చితంగా ఇష్టపడతారనమాట. బుచ్చిబాబు గారు నెక్స్ట్ టైం అంతా తీస్తే అప్పుడు మంచి స్టోరీస్ ఆలోచన మీ ఉప్పున ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మూవీకి అయితే వెళ్ళడం జరిగిందనమాట. దాంతో లేదు, గట్ట ఉందని చెప్పొచ్చు. నాకైతే అంతేం అనిపించలేదు మూవీ అయితే. చరణ్ అయితే 100% ఇచ్చు. చరణ్ ఏఆర్ రెహమాన్ లాంటి పెద్ద స్టార్స్ తీసుకొచ్చినప్పుడు జర ఇంకా మంచిగా తీసుకుంటే బాగుంది అనిపించింది నాకైతే. చూడండి, పర్లేదు, జర మంచిగానే సెట్ చేయండి. ఇంకోసారి జర మంచి మూవీ అయితే తీయండి, మంచి స్టోరీ తోటి. ఓకే, మూవీ అయితే చూడొచ్చు.